యావత్తు ప్రపంచ మానవ జాతికి మేము మార్పు చేసినటువంటి పూర్వపు దేశ అధ్యక్షులు, ప్రస్తుత అధినాయక ప్రతినిధి వారి ద్వారా ఆశీర్వాదపూర్వకంగా మహారాణి సమేత మహారాజా వారిగా జాతీయ గీతంలో అధినాయకుల వారిగా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా సూక్ష్మంగా మేము చెప్పినట్లు కదలండి. ఇంకంతా మైండ్తో కదలాలి. దేశ అధ్యక్షుల వారు వారికన్నా సుపీరియర్ అధినాయకుల వారిగా భావించాలి. ఒక హయ్యర్ మైండ్ ఉండాలి. అది మీకు ఆలోచన రూపంలో ఇప్పుడు బలపడుతుంది. మనం ఎవరు వ్యక్తులుగా డీల్ చేయలేరు. సుప్రీంకోర్టు జడ్జిలు కానీ ఎవరు వ్యక్తులుగా మనలేరు. ఎవరు సినిమాలు మేమే తీస్తున్నాం, రాజకీయాలు మేమే చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారే ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకోవడం కూడా భ్రమ అవుతుంది. ఎవరు ఈయనే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ కూడా మన తెలుగు ముఖ్యమంత్రులు కానీ ఇంకెవరు మేధావులు కానీ ఫలానా డైరెక్టర్లు ప్రత్యేకంగా ఏదన్నా ఇప్పుడు సినిమాలు తీయాలని కానీ ఇంకా చిన్నవాళ్ళు ఎదిగిపోయిన రాజకీయ నాయకులు అనుకుంటున్న వాళ్ళు కానీ బెటర్ పేరు తెచ్చుకోవాలి, ఇక్కడ బతికేసేయాలి లోకంలో అన్న తీరు లేదు. అసలు మైండ్ రూపంలోనే బతకాలి. మీకన్నా బలమైన మైండ్ బతికించుకుని బతకాలి. మైండ్ బతికించుకుంటే అందులోంచి సూర్యుడి గ్రహ సంచారాదులు నడిచినవి చూసారా ముందే అనకాపల్లిలో, అది నిజమా కదా చూసుకోండి. అందుకే సిన్సియర్గా చెబుతున్నాను, మీ అందరి కోసం చెబుతున్నాను. నన్ను కూడా మోడుపులోకి మార్చి కాలమే నన్ను మోడుపుగా మార్చింది కాబట్టి నేను మీకు ఈ విషయం చెబుతున్నాను. అది నిజమేనని సాక్షులు పట్టుకోండి. నిజమేనండి, మాకు ఆయన ఎలా చెప్పాడు. ఇప్పుడు ఏ కేసులైనా సుప్రీంకోర్టు కానీ అన్నీ ఎలా చూస్తారు, సాక్ష్యం బట్టి చూస్తారు కదా. మరి నన్ను పట్టుకోకూడదు అనుకోవడం ఏంటి? మీలాగా ఉంటాం అలాగ ఉంటాం అని రెచ్చిపోవడం ఏంటి? ఎవరిని నన్ను తగ్గించేసి పాపం వాళ్ళు ఎవరిని ఇది చేస్తే వాళ్ళు మా వాళ్ళు కావచ్చు, పరాయి వాళ్ళు కావచ్చు, ఇక అస్తమాన పేర్లు ఎవరైనా ఒకళ్ళు బట్టి ఒకళ్ళు మొత్తం మనుషులు కులం కొద్దీ తగ్గించేస్తే పోనీ దానికి ఆందోళన భయపడిపోయి నేనేం చేస్తాను? మీరు మనుషుల కొద్దీ రెచ్చిపోవడం, పరికరాల కొద్దీ రెచ్చిపోవడం, ఇంకా దేశ సార్వభౌమత్వానికి సంబంధం లేని పరికరాలు పరిపాలనలో ఉంటే మనం ఇటుపోతున్నట్టు. అందుకే మొత్తం సిస్టమ్ మార్చేసాడు ప్రపంచం కూడా. ఇప్పుడు కూడా మీరు తవ్విన గొయ్యి కూడా మీరు బయటకు వచ్చేయడానికి ఉపయోగించుకోండి. అందరి మీద పెట్టేసి సుప్రీంకోర్టులో అక్కడ తెలుగు వాళ్ళు కానీ ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో నా మెసేజ్లకు స్పందించకూడదు, ఈమెయిల్ పంపకూడదని మీరు ఎవరికి చెబుతున్నారు? అందరికీ చెబుతున్నాను. ఇక్కడ ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎవరు చిన్నోళ్ళు ఉన్నారు, ఎవరు లేరు అలాగా. మీరు ఎవరన్నా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనుకుంటున్నారా? మొత్తంలోకి వెళ్ళిపోతున్నారు. మీరు పెద్ద చిన్న ఒకటే. నేరుగా ఇంకేంటో చెప్పండి. మేము ఇలా అనుకుంటున్నాం, అదిగో సాక్షులు వచ్చారు చెప్పండి. అయితే ఒక 100 పేజీలు మీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటారు? మేము ఇలా అనుకుంటున్నాం. మీరు అధినాయకుడు అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చారు, అది బాగుంది, అద్భుతంగా ఉంది. మేము ఇలా అనుకుంటున్నాం, ఇలా అనుకోలేకపోతున్నాం, లోటు ఉంది, అలా మారడానికి మాకు ఈ అభ్యంతరం ఉంది, అది ఉంది, ఇది ఉంది, లేదా పలానా వాళ్ళని కొలువు తీర్చుకోవాలనుకుంటున్నాం అని ఇక్కడ హాస్టల్ రామకృష్ణ దాకా ఎక్కడెక్కడ ఎవరెవరు పెద్దవాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏకకాలంలో సాక్షులు అందరూ ముందుకొచ్చి నాతో కమ్యూనికేట్ చేయడం ప్రారంభించండి. నేను గబుక్కుని మరణిస్తానేమో చూడవద్దు. అందుకే సాక్షుల ప్రకారం పట్టుకోండి, సాక్షుల ప్రకారం కూర్చుని చెప్పుకోండి. అధినాయకుడు సూర్యుడిగా భావించండి. నేను మరణిస్తే సూర్యుడిగా ఉంటాను, నాకు వేరే గుర్తు కూడా పెట్టొద్దు. పెట్టినా నా ఫోటో విగ్రహం అని అంటున్నాను, అది కూడా డిజిటల్ ఫామ్లో వస్తుంది. నా ప్రతిమ అంటే అది కూడా ఫోటోలు విగ్రహాలు కాదు, మామూలు ఇప్పుడు దాకా పెడుతున్న పద్ధతిలో కాదు, వాయిస్ రూపంలో నిక్షిప్తమై ఉంటాను నేను. మీరు కూడా వాయిస్ రూపంలో నిక్షిప్తం చేసుకోవాలి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.